హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మెస్లో ఒక చిన్న సొరకాయ తెచ్చినానండి. దీంతో స్వీట్ చేద్దాము సొరకాయతో అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నానండి. సొరకాయ అయితే చెక్కు తీసేసుకున్నానండి. చెక్కు తీసేసుకున్న తర్వాత ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని మొత్తం తురుము పట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం తురుము పట్టేసుకుంటున్నానండి 4 పీసెస్. చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్. నాకు అందులో ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తినే అలవాటు కాబట్టి చేసుకోవాలి తప్పదు. చూడండి, ఇది ఇలా తురుము పట్టేసుకున్నాను. తురుము పట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ పాలు పెట్టానండి పొయ్యి మీద. పాలు అయితే నీళ్ళు కలపకూడదు, నీళ్ళు కలపకుండా అలానే పాలు పొయ్యి మీద పెట్టేసాను. ఇంకో సైడ్ అయితే సొరకాయ ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ పెట్టేశాను పొయ్యి మీద. ప్యాన్ పెట్టేసి దీంట్లో కొంచెం మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ అండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదే యూజ్ చేయాలనేది ఏం లేదు, అది ఏదైనా ఆప్షనలే, ఏదైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అయితే నెయ్యి ఉందండి. నెయ్యి కాంచుతాను కాబట్టి ఇంట్లో నెయ్యి ఉంటుంది, నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం మంచిగా వేడయ్యేంత వరకు ఉండాలండి. వేడైన తర్వాత మనం తురుముకున్న సొరకాయ తీసేసి దీంట్లో వేసేయాలండి. చూడండి, ఇలా మొత్తం ఇలా వేసేసుకున్నాను. మనం వేసేసిన 10 మినిట్స్కే సొరకాయ కదండి, వాటర్గా నీళ్ళుగా వచ్చేస్తుంది, మెత్తగా ఉడికిపోతుంది. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ చూసారా పాలు కాగుతున్నాయి. పాలు అయితే నిదానంగా చాలాసేపు కాగాలండి. ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది. మనం తొందరగా కావాలంటే కాదు, 1/2 అవర్ టైం అయితే పడుతుంది పాలు కాగడానికి. చూసారా, అప్పుడే కొంచెం సొరకాయ అనేది నీళ్ళు వచ్చేసాయి, మెత్తగా అయిపోయింది. ఇలా మొత్తం బాగా మంచిగా మెత్తగా ఉడికేలాగా మనం చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. పాలలో వేయకూడదు, దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకోవాలి. చూసారా పాలు ఎన్ని ఉన్నాయో, కొన్ని అయిపోయాయి, కొన్ని వచ్చేసాయి. ఉడికి కొన్ని అయిపోతాయండి. చూసారండి, చక్కెర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే కొలతలు అయితే ఏం చేసుకోనండి. దానికి ఎంత సరిపడా అవుతుందో నేను అందాజుగా వేసేసుకుంటాను. కొలతలు అయితే ఏం పెట్టుకోను. యాలకుల పాలు కొట్టి యాలకులు వేసుకున్నాను. చాలా జ్యూసీగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, చాలా జ్యూసీగా వచ్చేస్తుంది. చక్కెర అంతా కరిగి ఇలా మెత్తగా అయిపోతుందండి. వాటర్ లేకుండా మనం డ్రై చేసుకోవాలండి ఇది. అంతలోనే మీషో వాళ్ళు వచ్చేసి కొరియర్ కాల్ చేశారండి. వెళ్ళి తెచ్చాను. నేను పిల్లో కవర్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. 6 పీసెస్ సెట్ 200 పడింది నాకు. 6 పీసెస్ సెట్. క్వాలిటీ బాగానే ఉంటుందని పెట్టానండి. మీషోలో క్వాలిటీ ఏదైనా మంచిగానే ఉంటుంది, అది కూడా మంచిగానే ఉంటుందని పెట్టాను. చూద్దాం ఎలా ఉందో. కలరు క్వాలిటీ అయితే ఇంకా మా దగ్గర తప్పదండి, తీసుకోవాలి కదా. ఎలా ఉందో చూద్దాం పదండి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, కలర్ కూడా బాగానే ఉంది. నేను పెట్టిన దానికి ఎగ్జాక్ట్లీ అవే వచ్చాయండి. 200కి 6 పీసెస్, చాలా బెటర్, అందుకే పెట్టాను. చూడండి, ఇదైతే పక్కన ఉడికిపోయింది. దీని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసాము. ఇంకా పక్కన పాలు ఉన్నాయి కదా, పాలు ఇంకొంచెం సేపు ఉడకాలండి. దగ్గరగా పడాలి, చిక్కగా రావాలి పాలు. ఇలా మంచిగా ఒక 1/2 అవర్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి పాలు ఉడికిన తర్వాత చూడండి, ఫుల్గా పాలు పెట్టాను, కొన్ని అయిపోయాయి. పాలు ఉడికిన తర్వాత నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు, అంటే షుగర్ వేయకుండా పాలకోవా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే అది అవైలబుల్ లేదు, మిల్క్ మేడే అవైలబుల్ ఉంది కాబట్టి అదే వేస్తున్నాను. ఇట్లా మంచిగా కుక్ అయిన తర్వాత మిల్క్ మేడ్ వేసేసి రెండు కూడా స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేసుకోవాలండి. ఉడికేటప్పుడు అయితే వేసుకోకూడదు. ఉడికేటప్పుడు పాలు వేస్తే దీనికి సొరకాయకి పాలు వేస్తే విరిగిపోతాయి, అందుకే స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి. ఇలా ఉందండి. లాస్ట్ మన దగ్గర జీడిపప్పు, బాదం పప్పు ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే తేలేదు, మర్చిపోయాను. నైట్ అయితే తెస్తానండి. చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను గిన్నెలోకి తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ తింటే సూపర్ ఉంటుందండి. అలానే వేడిగా టేస్ట్ ఉండదు. చాలా చల్లగా సర్వ్ చేసుకొని తినాలండి. ఇది వేడిగా అయితే తినకూడదు. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈవినింగ్ నేను పాప ఇద్దరం ఒకేసారి ఇంట్లో ఉంటాం కదా, అప్పుడు తింటాము. చూడండి, ఇలా వచ్చేసింది. ఇదైతే తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి. వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తెచ్చి యాడ్ చేస్తాను.
కద్దుక ఖీర్ అయితే అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.